నూతన సంవత్సరం బహుమతిగా భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలో 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీఎంఓలో చేర్చి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేటు భూములకు 22A జాబితా నుండి పూర్తిగా తొలగించామని స్పష్టం చేశారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల భూములతో పాటు రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22A నుంచి తొలగించాలన్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమాధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందని స్పష్టం చేశారు. 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఏ లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా సరిపోతుందన్నారు. అసైన్మెంట్ రిజిస్టర్లు, డిఆర్ దస్త్రాలు ఉన్నా చాలని, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదో ఒకటి సరిపోతుందని వెల్లడించారు. 8A రిజిస్టర్లు, డీకేటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా ఒకటే అన్నారు. దాదాపు 8 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22A నుంచి తొలగించాలని తెలిపారు. ఇంకా అదనంగా పత్రాలు కావాలని భూ యజమానులను తిప్పించుకోకూడదని వెల్లడించారు. రైతుల భూ యజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి స్పష్టం చేశారు. జనవరి 1న ఏదైతే మా అధికారులు ముఖ్యంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే మా సీసీఎల్ఏ జయలక్ష్మి గారు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో 22A నుంచి తీసేయడానికి, నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన 9 అంశాలు ఇచ్చారు. దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా గానీ, స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా గానీ, లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22A తీసేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి, ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేమని చెప్పాము. ఏదైతే ఒక సర్వే నంబర్ లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్ లో ఉంటే పూర్తిగా ఇవ్వడం గానీ ఇట్లా ఇవన్నీ కూడా చేయమని చెప్పాము. చుక్కల భూములు, అలాగే ఏదైతే సర్వీస్ ఇనాం ల్యాండ్స్ ఉన్నాయో అవి జియోఎం లో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం. మిగతాయి కూడా అంటే 22A లో ఏ ప్రైవేట్ భూమి గానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. 2025 మధ్యాహ్న సంవత్సరం లాగా అయింది. ఈసారి నాకు అనిపిస్తా ఉంది 26 భూములు సంబంధించిన నామ సంవత్సరంగా అయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో అన్ని భూ కబ్జాలు అన్ని చేశారు. ఈ రోజు దీంతో పాటే 22A రిమూవల్ తో పాటే ఏదైతే నూతనంగా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయో అవి కూడా లా కంకరెన్స్ తెప్పించుకుని దాని కూడా రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అన్ని కూడా క్యాన్సిల్ చేసే హక్కులు కూడా మేము అధికారులకు ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం లాక్కుని పేదవాడి దళితుల భూములు ఎవరికైతే అసైన్ చేశారో రకరకాల అసైన్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఎవరికైతే పేదవాడికి ఇచ్చామో వాళ్ళని బెదిరించో భయభ్రాంతులు చేసి లాక్కునే పరిస్థితి. అందులోనూ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో మాక్సిమం గా మనకి అంటే ఇల్లీగల్ వే ఆఫ్ ఫ్రీ హోల్డ్ జరిగినట్టు మనం గమనించాం. అవన్నీ కూడా అధ్యయనం చేసాం. అవన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసి ఫిబ్రవరి కల్లా మేము థింకింగ్ ఆఫ్ అంటే అది కూడా జిఎం లో ఒక ఐటమ్ నేను చెప్పినటువంటి 3 అంశాలు అది కూడా ఒక ఐటమ్ కూడా తప్పకుండా చేస్తాం. అలాగే ముఖ్యంగా రేపటి నుంచి మేము పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం. రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. 9వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర పెద్ద ఎత్తున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమం కూడా చేసి ముగిస్తారు.